నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అయితే వీళ్ళకి ఎట్ ది సేమ్ టైం రాహు కేతు సంచారం వల్ల కూడా ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అంటే ఆల్రెడీ ఒకటి అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ ఆన్ అవ్వడంతో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి అని అంటారు. అయితే నేను ఇప్పుడు మాట్లాడేది అర్ధాష్టమ శని అంటేనే శని కంటే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటారు అని చెప్పి వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనేది తెలియజేయండి సార్. ముందుగా ఐటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఒకటే కాదు మేడం, ఈ 21వ తారీఖు వరకు వాళ్ళకి అర్ధాష్టమ రాహు కూడా ఉంటాడు. 21వ తారీఖు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో నుంచి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సో వీళ్ళకి రాహు యొక్క స్థానము తృతీయ భావం అయితే వీళ్ళకి భాగ్యంలోకి వీళ్ళకి కేతువు ప్రవేశం ఉంటుంది. మీరు అన్నట్టు ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది. అయితే వీళ్ళకి మనకి పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ధనురాశి వాళ్ళకి శని పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే కుటుంబ, ధన, వాక్ స్థాన, వ్యవహార స్థానానికి సంబంధించింది తృతీయ భావం. లైఫ్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, అడ్వెంచర్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, ఈ తృతీయ భావానికి సంబంధించినటువంటి కుంభరాశి, ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి కేంద్రంలోకి వస్తాడు. సో మెయిన్ ధనుర్రాశి వాళ్ళకి ఎందుకు ప్రతికూలంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, జ్యోతిష శాస్త్రంలో లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు కేంద్ర భావాలు అని చెప్తారు. ఓకే, అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వాడికి లగ్న భావం అంటే ఏంటంటే శరీరం, ఒక అందమైన శరీరం కోరుకుంటారు ఎవరైనా. లగ్న భావం అది జన్మ, అంటే మనం పుట్టిన టైంని బట్టి మన ఏ లగ్నంలో జన్మించాము, శరీర ఆకారం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చతుర్థ భావము అంటే ఎడ్యుకేషన్ మేడం. ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ప్రధానంగా ఒక్కసారి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్య. ఈ చతుర్థ భావము విద్య, ఇది పునాది మనిషికి. ఎందుకంటే ఈ విద్య లేకపోతే ఏమి లేదు. సో ఈ విద్యాస్థానం అయినటువంటి ఈ చతుర్థ భావం అయినటువంటి మీనరాశిలోకి ఇప్పుడు శని ప్రవేశించాడు మొన్న 30వ తారీఖు. సో కేంద్ర భావాల్లో ఎక్కడ కూడా పాపగ్రహాలు ఉండకూడదు. అంటే క్షీణచంద్రుడు కానీ, రవి కానీ, శని కానీ, రాహుకేతువులు ఇవి కేంద్ర భావాల్లో ఉండకూడదు. శుభగ్రహాలు ఉంటే ఏముండాలి? గురు, శుక్రుడు, బుధ గ్రహాలు ఉండాలి. ఈ 3 శుభగ్రహాల కింద చెప్తారు. అదే మీకు సంపూర్ణ చంద్రుడు కూడా మళ్ళా శుభగ్రహం కింద చెప్తారు. అయితే ఇక్కడ శనిగ్రహము ఉన్నాడు కాబట్టే ఈ కేంద్ర భావాల్లో ఉండకూడదు, కాబట్టే వాటి విపరీతమైన పరిణామాలు అన్నది విశ్లేషణ. ఓకే, దేనికి సంబంధించింది? ముఖ్యంగా ఈ ధనురాశిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు, భూమి కొనుగోలు అమ్మకడం, లేదా ఇల్లు, కొంతమంది ఉండే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇండిపెండెంట్ హౌసెస్ కడతారు. ఏదైనా భూమి మీద సంబంధించినటువంటిది, భూమికి సంబంధించింది, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది, చతుర్థ భావం కాబట్టి. ప్లస్ విద్యార్థులకు కూడా అప్లై అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విద్యార్థులు, వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడమా, లేకపోతే వాళ్ళు కోరుకున్న దేశానికి కాకుండా వేరే దేశాలకు వెళ్ళడమా. కొంతమంది అమెరికాకి ట్రై చేస్తారు, వీసా రిజెక్ట్ అయితే నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్తారు, కెనడాకి వెళ్తారు. సో కోరిన కోరికలు విద్యార్థులకు తీరుతాయా లేదా, విద్యార్థికి సంబంధించి చతుర్థ భావం కాబట్టి. అయితే ఇక్కడ చతుర్థ భావంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే ఈ చతుర్థ భావంలో విద్యార్థులకి వాళ్ళు కోరుకున్న దిశగా వాళ్ళ పట్టభద్రులు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి దశగా వాళ్ళకి ఉద్యోగం కానీ, ఉన్నతమైనటువంటి స్థాయి కానీ, ఇప్పుడు పరిశోధన చేసేవాళ్ళు ఉంటారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక పర్టికులర్ రీసెర్చ్ చేసే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న అప్లాజ్ వస్తుందా, గుర్తింపు వస్తుందా, ఇవన్నీ కూడా ఈ చతుర్థ భావానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి డిలే అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అవుతుందా మొత్తానికి? నేను ఇందాక కూడా చెప్పా కదా మేడం, 150 కోట్ల జనాభాలో డివైడెడ్ బై 12, 12 రాష్ట్రాలు మీరు 150 కోట్లకు, మన భారతదేశం వరకు ఆలోచిద్దాం, మన విదేశాల గురించి ఎందుకు. సుమారు 55 లక్షల మంది, 50 నుంచి 55 లక్షల మంది ఒక రాశిలో, అంటే ధనురాశిలో పుట్టుంటారు. సో ఇట్ ఈస్ నాట్ జనరిక్, అంటే అందరికీ మనము ఒకటేలాగా విశ్లేషణ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అయితే ఒకవేళ కేంద్ర భావంలో కనుక శనిగ్రహం ఉన్నాడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు 21వ తారీఖు వరకు ఉన్నాడంటే, ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహు
బలపడతాడు. రాహు కుంభరాశిలో చాలా బలమైనటువంటి స్థానం. అందరూ సాంప్రదాయ జ్యోతిష్యులు చాలా మంది వృషభ రాశిని మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఉచ్చ స్థానం కాబట్టి. కేతువు వృశ్చికంలో ఉచ్చ కాబట్టి వాటినే పరిగణలోకి తీసుకుంటారు. కానీ రాహు ఎప్పుడు కూడా అసెండింగ్ మోడ్లో ఉండి కేతువు డిసెండింగ్ మోడ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాహు మకర రాశిలోకి వచ్చాడు అనుకోండి, ఈజ్ డిసెండింగ్ అండ్ కేతు ఈజ్ అసెండింగ్ ఇన్ కర్కాటక రాశి. కేతువు కర్కాటక రాశిలో అసెండింగ్ మోడ్కి వెళ్తాడు 180 degrees. చూడండి 180 degrees మకరంలోకి వస్తే కేతు పైకి వచ్చేస్తాడు. అదే యాంటీ క్లాక్ ఉంటుంది రాహు కేతు యొక్క సంచారం, క్లాక్ వైజ్ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ క్లాక్ వైజ్ ఉంటాయి. చూడండి ఇప్పుడు శని మళ్ళా రేపు పొద్దున మేషంలో నుంచి వృషభంలోకి వెళ్తాడు తప్ప మేషంలో నుంచి మీనంలోకి రాడు, మీనంలో నుంచి కుంభంలోకి రాడు. ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. మేషం కుంభం మేషం వృషభం ఇట్లా వెళ్తాడు క్లాక్ వైజ్. రాహుకేతులు యాంటీ క్లాక్ వెళ్తారు వాళ్ళు. సో ఇప్పుడు రాహు అక్కడ పవర్ఫుల్ అనుకున్నప్పుడు ముఖ్యంగా ట్రావెలింగ్ వీటికి సంబంధించిన విషయాలు కూడా చెప్పా కదా మీకు. రాహు తృతీయంలో చాలా పవర్ఫుల్ అని, అందులో కుంభంలో. సో విద్యార్థులకి ట్రావెలింగ్ వల్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల వాళ్ళకు కొంత డిలే అవుతుంది తప్ప బట్ సక్సెస్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ టు దేర్ పాత్. అంటే వాళ్ళకు సక్సెస్ అన్నది వాళ్ళకు దొరుకుతుంది. కావాల్సిందల్లా ఏంటంటే ధనురాశి వాళ్ళ యొక్క స్వభావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానంలోకి కేతువు కూడా వస్తున్నాడు కదా, వీళ్ళకి కర్మలను ఆచరింపజేసేవాడు, ఎన్నో జన్మల కర్మఫలం యొక్క మానవ జన్మ అని చెప్తాడు. ఈ కేతు యొక్క సంస్కారం కూడా పూర్వజన్మ నుంచి వస్తుంది. మనిషి ఆలోచన, ఊహ, బుద్ధి, నిర్ణయాలు, సంస్కారం, ప్రవర్తన ఇదంతా కూడా కేతు యొక్క స్థానము. వ్యక్తిగత జాతకంలో చూసి చెప్పాలి, గోచారంలో కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం. సో ఇప్పుడు వీటికి రాహు యొక్క స్థానం ముఖ్యంగా ఈ తృతీయంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి సక్సెస్ని వీళ్ళకి రీసోర్సెస్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ ధనురాశి వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు కూడా వీళ్ళ చాలా రిచ్ అంటే చాలా సంపన్నమైనటువంటి ఆలోచనలు. వీళ్ళు ఏమైనా చేస్తే టాప్ యూనివర్సిటీలో చదువుకోవాలి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే కూడా చాలా ది బెస్ట్ హౌస్ కొనుక్కోవాలి. సో వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చాలా విలువైనవి, అంటే చాలా కాస్ట్లీ థాట్స్ ఉంటాయి. మళ్ళీ చతుర్థంలో శని ఏం చేస్తాడు వీళ్ళకి, నువ్వు కాస్ట్లీ ఇల్లు కాదు నాయన, ఫస్ట్ ఇల్లు కొనుక్కో, దెన్ యూ గో ఫర్ ద ఇంటీరియర్ డ్రీమ్. అంటే మీ డ్రీమ్ హౌస్ ఒకటి ఉంటుంది మేడం. మీరు ఇప్పుడున్న ఇల్లు మీ డ్రీమ్ హౌసా? ఆర్ ఎల్స్ యూ వాంటెడ్ హౌస్, ఇట్ ఈస్ అ సేఫ్ హౌస్, అ సెక్యూర్డ్ హౌస్. మేడం మీరు సేఫ్ ఆర్ సెక్యూర్డ్ ఉండాలి అని అనుకుంటాం. ఓకే, నేనున్న ఇల్లు మాత్రం డ్రీమ్ హౌస్. అంటే ఇంటీరియర్ వైజ్ నేను అలా చేసుకున్నదాన్ని. సో అంటే మన డ్రీమ్ హౌస్, మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్మెంట్కి ఇది కరెక్ట్ టైం కాదు. బట్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ పాత్. మీరు సక్సెస్ఫుల్ అవుతారు, రీసోర్సెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. కానీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మనిషి ఊహించుకొని వాటిని సాధించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మీకు మోర్ దాన్ 40% డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ 100% రిజల్ట్ ఫెయిల్యూర్ అయితే ఉండదు కదా, అట్లీస్ట్ కొంచెం రీచ్ అవుతాం. అదొకటి. రెండోది లాస్ట్ 1.5 year అంటే లాస్ట్ 2 years వేసుకోండి, వీళ్ళు ధనురాశి వాళ్ళు ఏవైతే వీళ్ళు వాళ్ళ కోసం చేసినటువంటి కృషి, అంటే విద్యార్థులకు ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళు విద్యార్థి దశలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళకు అప్పుడు రావాల్సినటువంటి అప్లాజ్ కానీ, ఐడెంటిటీ కానీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ టైంలో పక్కా వస్తాయి. వాళ్ళకి మోర్ దాన్ 80%, అంటే 10 మందిలో 8 మందికి వస్తాయి. ఓకే, ఇంకా పర్సనల్ హారోస్కోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ హారోస్కోప్ దశ అంతర్దశ భుక్తిని బట్టి ఉంటుంది. బట్ జనరికల్లీ ఇఫ్ యూ స్పీక్ జనరిక్ మేనర్ దెన్ ఇది మాత్రం ఇట్ అప్లైస్ టు 8 out of 10 people. రైట్, ఇది వస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఈ ధనురాశి వాళ్ళకి ఏంటంటే తొందరగా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. దే ఆర్ వెరీ ఇంట్రోవర్ట్స్. ఎక్కువగా వాళ్ళ నిర్ణయాల్ని బహిరంగంగా చెప్పారు. రెండోది ఎదుటి వ్యక్తులకి నో చెప్పలేరు. అంటే అవసరానికి మించినటువంటి సహాయము, మొహమాటానికి వెళ్ళి చాలా మటుకు వీళ్ళ సందర్భం వీళ్ళకి ప్రతికూలించి ఇంకా విషమ పరిస్థితులు వచ్చే వరకు కూడా వీళ్ళ ఆర్థిక సహాయాన్ని మానరు. వీళ్ళు వేరే వాళ్ళకి చేసేది. సో ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి శత్రువులు ఉంటారు, సిబ్లింగ్స్ కానీ ఎవరన్నా. ఎందుకు అంటే వీళ్ళకి సూటిగా ఆలోచించడం, సూటిగా మాట్లాడడం, పాయింట్ బ్లాంక్ గా ఉండడం వీళ్ళకి ఇష్టం. కానీ వ్యవహారంలో అది కుదురుతుందా? ఈ వ్యవహార శైలిని చెప్పేది రాహువు. సో కాబట్టి వీళ్ళకి వ్యవహార శైలిలో వచ్చేటువంటి సమస్యలు కూడా ఒక లెసన్ కింద తీసుకోవాలి. అంటే రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూడాలి.
ఇదొకటి. కేతువు వీళ్ళకి ధార్మికంగా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈసారి. తప్పకుండా వీళ్ళకి ధార్మిక బలం పెరుగుతుంది. ఈ ధార్మిక పరమైనటువంటి అంశాల్లో కూడా వీళ్ళు గతంలో చేసినవి, ముఖ్యంగా స్పిరిచువల్ గురూస్ వాళ్ళందరికీ కూడా, ఎవరైతే స్పిరిచువల్ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళలో ఎవరైనా కొంతమంది ఉంటారు చూడండి, అనవసరంగా నిందలు పడి చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళని వదిలేసి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళని ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకొని వీళ్ళకి దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. రైట్. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం సంస్కారం అని అన్నారు కదా, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరు హారోస్కోప్లో అసలు పూర్వజన్మ గురించి కానీ లేకపోతే వాళ్ళ ఒక నేచర్ గురించి కానీ చాలా రీసెర్చ్ చేసిన మనిషిగా, రాహుకేతు ఇంపాక్ట్ అనేది ఇప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఈ రాహుకేతు ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించాలి అంటారు? అండ్ ముఖ్యంగా మానసికంగా కుంగిపోయి ఈ సమస్యలు అన్నిటి నుంచి ఎప్పుడురా మాకు ఉపశమనం దొరుకుతుంది అని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, వీళ్ళకి రాహుకేతు యొక్క సిగ్నిఫికెన్స్ వీళ్ళల్లో ఎక్కడ కనిపిస్తుంది ఇంపాక్ట్ అంటే, ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద బిహేవియర్. రాహుకేతు అన్నది మనకి ఛాయాగ్రహాలుగా అయితే, నేను రాహుకేతువుని ఒక మనిషిలో ఎలా చూస్తాను అంటే, ద ఎక్స్ట్రీమిటీ అంటే మీలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా మీరు విపరీతంగా స్పందిస్తారు. చాలా సున్నితంగా చెప్పాల్సిన దాన్ని కూడా మీరు చాలా వైలెంట్గా వైబ్రెంట్గా చెప్తారు. చాలా గోటితో పోయేదానికి గొడ్డల్ని తీసుకొస్తారు. ఓకే. లేదా చిన్న చిన్న విమర్శలకు కూడా మీరు బాగా కృంగిపోయి ఇక మనకి ప్రపంచమే వద్దు అనే వైరాగ్య ధోరణికి వెళ్ళిపోతారు. డిటాచ్మెంట్ కోరుకుంటారు. ఎవడు నాకు అవసరం లేదనుకుంటారు. ఇది రాహుకేతువుల ఎక్స్ట్రీమిటీ. ఇది ఎందుకు? ఇది నిజంగా సందర్భం అంత డిమాండ్ చేసిందా? చూడండి, అక్కడ సందర్భం ఏం డిమాండ్ చేసింది, నువ్వేం రియాక్ట్ అయ్యావు. ఓకే. ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా. సో కాబట్టి వీళ్ళు గ్రహించాల్సింది కూడా ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా క్రిటిసిజంని తీసుకోవాలి మేడం. వీళ్ళు తీసుకోవాలి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది తీసుకోవాలి వీళ్ళు. ఓకే. వీళ్ళు అసలు కొద్దిపాటి విమర్శను కూడా తీసుకోలేరు. వీళ్ళు హైపర్ సెన్సిటివ్. మీ డ్రెస్ బాగోలేదు అని నేను చెప్పానంటే అది నా అభిప్రాయం మేడం, అంతే తప్ప డ్రెస్ బాగోలేదు కాదు. ఆ కెమెరామెన్ చెప్తాడు, మేడం మీ డ్రెస్ చాలా బాగుందని చెప్తాడు. సో మీ డ్రెస్ నాకు బాగోలేదని చెప్పానా, మీ డ్రెస్ బాగుంది కానీ నాకు నచ్చలేదని చెప్పానా, ఈ డ్రెస్ మీకు సూట్ కాలేదని చెప్పానా, దట్ ఈస్ మై స్టేట్ ఆఫ్ మైండ్. కానీ మీరు తీసుకోవడం ఏంది, వాడు నన్ను విమర్శించాడు. సో అక్కడతో ఏమైపోతుంది అంటే, మీరు ఒక బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేసేసారు. అంటే మీ సైకలాజికల్ ఎవల్యూషన్ లేకుండా మీరే చేసుకుంటున్నారు. దానికి ఒకటే ఒక సూచన ఏంటి వీళ్ళకి అంటే, విమర్శల్ని తీసుకోవడం అన్నది వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళకి బ్రిలియన్స్, నాకు తెలిసి వీళ్ళకి జీనియస్ బ్రెయిన్ ఉంటుంది. ఓకే. ఎవరికి? ధనురాశి వాళ్ళకి. ఆ జీనియస్ బ్రెయిన్ అన్నది ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల బ్లాక్ అయిపోతుంది. సో వీళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాదు. వీళ్ళకి గుర్తింపు రాకుండా వేరే వాళ్ళు చేసే పొలిటిసైజ్ నేచర్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వ్యక్తుల్ని అంచనా వేయలేరు. ఎప్పుడైతే మీరు క్రిటిసిజం తీసుకుంటారో అప్పుడు మీరు ఇంకా డీప్గా వెళ్తారు, లోతుగా తెలుసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కోరుకున్న స్థాయి కన్నా ఎక్కువ వీళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. ఓకే. సో వీళ్ళకి నేను సూచించేటువంటిది ఒక ధార్మిక పరమైనటువంటి ఒకవేళ నేను నా సూచన వీళ్ళకి ఏమైనా ఉంది అంటే మాత్రం, వీళ్ళు సోషల్ సర్వీసెస్లో ముఖ్యంగా పూర్ పీపుల్కి సంబంధించింది, వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ పూర్ పీపుల్ వీళ్ళు జనరల్గా డిఫాల్ట్ వీళ్ళు హెల్ప్ చేస్తారు మేడం. ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ ఓపెన్ హ్యాండెడ్ పీపుల్ టు హెల్ప్ ఎనీవన్. సో నేను నా సూచన కూడా ఏంటంటే, వీళ్ళకి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని గ్రహించి హెల్ప్ చేయండి. పూర్ పీపుల్కి ఎవరికైనా కానీ మీరు దాంట్లో ఉన్నటువంటి ఐడెంటిటీని తీసేసి మీరు హెల్ప్ చేయండి. ఓకే. మీరు ఒకళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు జనరల్గా మన మనసులో ఏం కోరుకుంటాం, మనకి ఎక్కడో ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఏంటంటే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళకి అది చేశాను. వీళ్ళు జనరల్గా వీళ్ళు చేసిన హెల్ప్ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఓకే. అసలు అది మర్చిపోవాలి, చేసారా అయిపోయింది. when you help, don't tell even to the second person. ఓకే. అది మీకు ఒక కాస్మిక్ ఎనర్జీ లాగా మీలోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ యూ షేర్ ద గాడ్లీ హెల్ప్ ఆర్ గాడ్లీ స్పిరిచువల్ హెల్ప్ ఆర్ గాడ్లీనెస్ with the society and with the friends, that energy will be diluted. If you don't share with anyone, if you just keep that help, the need only with you, then that is what is going to connect with the cosmos and nature. Okay. అది వీళ్ళకి ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక బలం కింద మారిపోతుంది.
సో వీళ్ళకి జీవితంలో కష్టకాలంలో, ఫెయిల్యూర్స్ టైంలో, టఫ్ టైం మేనేజ్మెంట్లు వచ్చినప్పుడు అదే ప్రకృతి వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. రైట్. సో ఈ చిన్న విషయాన్ని కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తే రాహుకేతువుల యొక్క ప్రభావం ఒకటి, గోచార ఫలంలో మార్పు కానీ, అర్ధాష్టమ శని కానీ వీళ్ళని టచ్ కూడా చేయదు. నైస్. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి కూడా తెలియకూడదు అని అనేసి. మీరు కూడా చాలా చక్కగా చెప్పారు. అసలు అంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అని అంటారా ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా? పూర్ పీపుల్ హెల్ప్ చేయాలి, ఆ హెల్ప్ చేసినది సీక్రెట్గా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. రైట్. దానివల్ల అనుకూలమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అండ్ ఏదైతే ఇప్పుడు ఈ ట్రాన్సిట్ ఉండబోతుందో రాహు కేతు కానీ ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం కానీ తగ్గుతుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి భాగ్యంలోకి కేతు వస్తాడు. సో ద ఎక్స్పాన్షన్ జరగాలి అంటే ఫస్ట్ నువ్వు నీలో ఉన్నటువంటి కర్మలను ఆచరించేటువంటి విధానంలో నువ్వు తగ్గించుకోవాలి, అంటే మినిమైజ్ అవ్వాలి. when your identities becomes minimized, then your spiritual energy will be expanded. It's very simple law. అది వీళ్ళకి జరుగుతుంది. సార్, మకర రాశి వాళ్ళ గురించి తీసుకున్నట్టయితే వాళ్ళకి శని ప్రభావం అనేది గోచారంలో ఉంది అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అండ్ అలాగే కొన్ని చోట్ల విన్నట్టయితే కనుక వ్యాపారంలో నష్టాలని కానీ లేకపోతే భాగస్వామితో విభేదాలని కానీ చాలా ఎక్కువగా దీన్నే పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే ఇంకా పెళ్ళైన వాళ్ళందరూ విడాకులు ఇచ్చేస్తారా ఏంటి, ఎలా ఉండబోతోంది? పైగా ఏళ్ళనాటి శని కూడా అయిపోయింది అని అంటూ ఉన్నారు వీళ్ళకి. సో మంచి జరుగుతుంది అని అంటారు కదా, కానీ ఏంటి ప్రభావం ఎలా ఉండబోతుంది అని అంటారు? రాహుకేతుది కానీ లేకపోతే శని గ్రహంది కానీ. నమస్కారం, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్. మకర రాశి వాళ్ళకి మీరు అన్నట్టు విపరీతమైనటువంటి ధన నష్టము, జీవిత భాగస్వామితో వైరము, విడాకులు, వీళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతింటుంది అని మీరు విన్నారన్నారు. రెండోది, వీళ్ళకి శని సంచారం కూడా జరిగింది. మకర రాశి వాళ్ళకి తృతీయంలోకి వెళ్ళిపోయాడు, కుంభం నుంచి వాళ్ళకి మీనంలోకి ప్రవేశించాడు. అయితే ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహు యొక్క ప్రవేశము కుంభంలోకి ఉంటుంది, కుంభరాశిలోకి ఉంటుంది. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ భావం అవుతుంది. ఇది సింహరాశి. అష్టమ భావము అంటే ఆయుష్, ఆరోగ్యము, అనవసరమైనటువంటి నిందలు, చెయ్యని తప్పుకి మనం జైలుకి వెళ్ళడం, లేదా చెయ్యని తప్పుకి నిందలు పడడం, లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి రిలేషన్స్, అంటే లైఫ్ పార్ట్నర్తో ఉన్నటువంటి ఎమోషనల్ బాండేజ్, ఇవన్నీ కూడా అష్టమ భావానికి సంబంధిస్తుంది. అష్టమ భావం అంటేనే మాంగళ్య స్థానం అని కూడా అంటారు. అయితే వీళ్ళకి మనం బ్రైటర్ సైడ్ మాట్లాడుకుంటే మకర రాశి వాళ్ళు రాశి లక్షణం ఏంటి అంటే రాశ్యాధిపతి ఎవరు? శని. ఈ శనికి ఉండేటువంటి ఒక లక్షణము 10 మందిలో 7 ఉంటుందండి. అది ఒప్పుకోకపోయినా అంటే ఎలా అంటారు? వీళ్ళు బద్ధకస్తులు. లేజినెస్ ఎక్కువ ఉంటుంది. లేజినెస్ ఎక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్జర్వేషన్ బాగుంటుంది, దే ఆర్ మెంటలీ వెరీ షార్ప్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ప్లానింగ్. కానీ అన్నిటిని ఓవర్కమ్ చేసేలాగా శని, ఐ మీన్ లేజినెస్ ఉంటే ఇంకా అన్ని వేస్టే కదా. లేజినెస్ ఎవరికి ఉంటుంది? ఎక్కువ తెలివిగల వాళ్ళకి లేజినెస్ ఉంటుందని కూడా ఒక విశ్లేషణ ఉంది, అందరికి కాకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు కూర్చున్న చోట ప్రణాళికలు వేస్తారు. ఇప్పుడు మీరు ఒక పని చేయించుకోవాలనుకోండి, ఇప్పుడు మీరు కెమెరామెన్తో మీకు కావాల్సింది ఏదో బయట నుంచి తెప్పించుకోవాలనుకోండి, మీరు బద్ధకం. సో కెమెరామెన్తో ఊరికే పని పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? కెమెరామెన్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఈజ్ ఇట్ నాట్ ఇంటెలిజెన్స్? సో మకర రాశి వాళ్ళకి సోషల్ రిలేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళు అనవసరమైన విషయాల్లో వాళ్ళు గొడవలకు వెళ్ళరు, చాలా విషయాల్లో చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎంతవరకు సందర్భ సహితము అన్నది ఆలోచించకుండా వాళ్ళు ఎప్పుడు కూడా అభిప్రాయాలని మార్చుకోరు. ఇది ఎంతవరకు యాప్ట్ అనేది చూస్తారు. ఇండస్ట్రియలిస్టులకు ఉండేటువంటి ప్రణాళిక, దూరదృష్టి ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏంటంటే వీళ్ళల్లో ఒక్కసారి నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళు ఎంత అయోమయ స్థితిలో ఉంటారు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళంత క్లారిటీ ఎవరికి ఉండదు. వీళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని ఎవరి కోసం కూడా మార్చుకోరు. వీళ్ళు స్టిక్ ఆన్ అంటారు. వీళ్ళలో మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ని మీరు మీ అంతటి మీరే కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వర్క్ని మీరు మీ యొక్క ఎంప్లాయీస్తోనో మీ చుట్టుపక్కల వాళ్ళతో కన్సాలిడేట్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కేక్ కట్ చేశారు. మీరు కట్ చేసిన కేక్ మీరే 10 మందికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం ఏముంటుందంటే పేరు నాకే రావాలి,
ఓకే. వీళ్ళకి బద్ధకం ఎంత ఉంటుందో ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ కూడా అంత ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి పేరు వస్తే భరించలేరు, మనకే పేరు రావాలి, అందరు మనమే మన చుట్టే మనల్ని ఉండాలి. అప్రిషియేట్ చేయాలి. మనం ఫంక్షన్కి వెళ్ళామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే ఉండాలి. అక్కడ మినిస్టర్ రాని ఎవడన్నా రాని మనని పొగడాలి. సో వీళ్ళకి తెలియని అమాయకత్వం ఏంటంటే దే ఆల్వేస్ లవ్స్ అప్లాస్, అప్రిసియేషన్ అంటే సోషల్ ఐడెంటిటీ. వీళ్ళు ఎక్కువ చూడండి సోషల్ లైఫ్లోనే ఎక్కువగా వీళ్ళకి ఇష్టం ఉంటుంది, బిజీగా ఉంటారు. సోషల్ లైఫే కాదు అసలు వీళ్ళకి ఐడెంటిటీ అన్నది లేకపోతే మనం బతికి కూడా వేస్ట్, చచ్చిపోవడం బెటర్ అనుకుంటారు. అంటే ఆ లెవెల్ ప్యాషన్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు కనుక మ్యూజిక్ లైన్లో కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మాత్రం వీళ్ళు ఆ రేంజ్లో వర్క్ చేస్తారు, ఆ రేంజ్లో కష్టపడతారు. వీళ్ళు బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ అంత కష్టపడతారు. పని ఉంటే ఎంతైనా కష్టపడతారు రాక్షసుల్లాగా, పని లేదంటే వీళ్ళంత డిస్కనెక్టెడ్ అంటే లేజీ పీపుల్ ఎవరు ఉండరు. అయితే ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలోకి రాహువు ప్రవేశిస్తాడు, అష్టమ భావంలోకి వీళ్ళకి కేతు వస్తాడు. సో కుంభరాశిలో రాహువు యొక్క స్థానం బలం, స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ధన నష్టం అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ కారణం వల్ల ఏర్పడుతుంది అంటే వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ ఊహకు అనుగుణంగా ఫలితాలు వస్తాయనేటువంటి ఒక ఇమాజినేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వీళ్ళు. ఓకే. సో వీళ్ళు 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేయాల్సిన దాన్ని వీళ్ళు 10 లక్షలైనా కానీ ఆ టైంలో పెట్టేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం డైరెక్టర్ అనుకోండి, బడ్జెట్ 2 కోట్లు అని చెప్పాడు అనుకోండి, సినిమా మొత్తం పూర్తయ్యే లోపల అది 5-10 కోట్లు అవుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ ఊహలో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది మేడం. ఓకే. ఒక బడ్జెట్ చెప్తారు, ఆ బడ్జెట్కి ఇంత క్వాలిటీ వస్తుంది, ఆ క్వాలిటీని ఎన్హాన్స్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీకు బడ్జెట్ కూడా అవసరం ఉంటుంది. సో ఇదే మైండ్ సెట్తో వీళ్ళు బిజినెస్ చేస్తారు. మీరు ఇంటి దగ్గర టీ డబ్బా వాడిని చూసినా ఈ మకర రాశిలో పుట్టిన వాడిని, లేదా మీరు ఒక కార్పొరేట్ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. ఎన్హాన్స్మెంట్ని చుట్టుపక్కల వాళ్ళు పార్ట్నర్స్ ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే వీడు చెప్పింది మంగళవారం ఒకటి చెప్పాడు, బుధవారం మార్చి చెడింది అనుకుంటారు. చాలా మంది ఎట్లా అనుకుంటారు, ఒకటి చెప్పిన తర్వాత దానికి స్టిక్ ఆన్ అయి ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్ చేస్తారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు, కానీ వీళ్ళు డిఫాల్ట్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు. ఆ విషయాన్ని ఎవరు గ్రహించరు. సో ఇప్పుడు వీళ్ళకి రాహువు ధనస్థానం, వ్యవహార స్థానంలో రాహువు ఎందుకైనా నెగిటివ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ వ్యూహాలు ప్రణాళికలు చేసేటప్పుడు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఎన్హాన్స్మెంట్ చేయాలి తప్ప ఎన్హాన్స్మెంట్ని బట్టి బడ్జెట్ ఇంక్రీజ్ చేయొద్దు. ఎవరికి నష్టము, ఈ ప్రణాళికలో లేనటువంటి బడ్జెట్ని తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నష్టం మేడం. అంటే ఈ ఒక్క టైం పీరియడ్ లోనే అంటారా, లేకపోతే ఎప్పటికీ వీళ్ళు పాటించాల్సిన రూల్? నో, బికాస్ రాహు ఈజ్ కమింగ్ ఇన్ టు ధనస్థానం. మకర రాశి వాళ్ళు కుంభరాశిలోకి వస్తాడు కదా, ధనస్థానం. మనం డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అదే రాహు తృతీయంలో ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు అంటే మనం వేరే విషయాలు మాట్లాడేవాళ్ళం. ఓకే, రాహు వీళ్ళకి ధనస్థానంలోకి వస్తాడు కాబట్టి ఇది ప్రణాళికకి మించినటువంటి బడ్జెట్ని ఎన్హాన్స్మెంట్ పేరుతోని, డెవలప్మెంట్ పేరుతోని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కాన్సిక్వెన్సెస్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి మాత్రమే నష్టం. ఎవరైతే బడ్జెట్ ప్రణాళిక వేసుకొని దాంట్లోనే వీళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి స్థితి. చూడండి, ఒకటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ ఊహ, వాళ్ళ కార్యాచరణ బట్టి వాళ్ళ ఫలితం ఎంత మార్పు ఉంది. రైట్. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన నష్టము, నెగిటివ్ ప్లానెట్ వీళ్ళకి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ధన నష్టము. దీనివల్ల తీవ్ర మనస్తాపం చెంది వీళ్ళు మానసిక రుగ్మతలకు వెళ్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనుకుంటే కేతువు కూడా సింహరాశిలోకి వస్తాడు. అంటే ఒక రకంగా వీళ్ళ భార్య గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిన మకర రాశి వాళ్ళ జీవిత భాగస్వామి తిరిగి వస్తుంది మళ్ళీ. కోర్టు కచేరీలో ఉన్న వాళ్ళు మళ్ళా అండర్స్టాండింగ్, మ్యూచువల్ కన్సెంట్ వల్ల వాళ్ళు మళ్ళా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదైతే విన్నామో విడాకుల వరకు దారి తీస్తుంది, ఇలాంటివన్నీ ఏ ఉండవు. అంటే ఇప్పుడు అది రేర్ ఫినామినన్. అంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవిత భాగస్వామి ఇంపార్టెంట్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లికి ముందే వాళ్ళకి ఏమైనా స్కిజోఫీనియా లాంటి పేషెంట్ ఉంటారు, లేకపోతే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి దాచిపెట్టి. మొన్న రీసెంట్గా ఒక కేసు చూశాను నేను. సో పెళ్లి అయిన తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే ఒకటే కన్ను ఉంది అమ్మాయికి, అంటే ఒక కన్ను లేదు. పెళ్లి అయిన తర్వాత ఎలా తెలుస్తుంది? ఎందుకు అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐ పెట్టారు, అది గుర్తుపట్టలేదు. పెళ్లి అయిపోయింది, ఎంత అయిపోయింది, 1 month లోనూ 1 week తర్వాత తెలిసింది. అది డివోర్స్ తీసుకున్నారు, అది అండర్స్టాండింగ్ తోనే తీసుకున్నారు. అమ్మాయి ఒప్పుకుంది, పేరెంట్సే అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. సో దాన్ని తీసుకొచ్చి మనము వీటి కింద చెప్పలేము కదా, డివోర్స్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ప్లానెటరీ పొజిషన్ అని కాదు కదా. ఇట్ ఈస్ అ కామన్ సెన్స్ అండ్ లాయలిటీకి సంబంధించిన విషయం. సో వీళ్ళకి జీవిత భాగస్వామితో వచ్చేటువంటి వైరం, ఒకవేళ మకర రాశిలో ఉండే గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎన్ని గొడవలు వచ్చినా కాంప్రమైజ్ అవుతారు మేడం.
ఓకే. కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఎమోషనల్గా ఒక వ్యక్తిని తీసుకుంటే వాళ్ళని జీవితకాలం తీసుకుంటారు. హుహు. వీళ్ళు ఎస్ చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటారు, నో చెప్పడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. ఆలోచించి కాబట్టి చేస్తారు. కాబట్టి జీవిత భాగస్వామిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తారు తప్ప తొందరగా వీళ్ళు కన్యా రాశి వాళ్ళలాగా డిస్కనెక్ట్ అయిపోవడం, మిథున రాశి వాళ్ళలాగా సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోవడం, మేషరాశి వాళ్ళలాగా ఫిలాసఫికల్ టెండెన్సీకి వెళ్ళి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడం, సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ భార్య గురించి ఫస్ట్ పార్ట్నర్ గురించి ఆలోచించేటువంటి లక్షణాలు ఈ మేషరాశి వాళ్ళకి కామెడీ యాంగిల్ ఉంటాయి. ఓకే. రైట్. పెళ్లి చేసుకుంది ఇంకొక ఆమెని ఇంకొక అతన్ని, కానీ ఫస్ట్ భార్య గురించి ఆలోచిస్తుంటాడు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్ భార్య గురించే చెప్తారు వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు. సో మకర రాశి వాళ్ళు నో చెప్పాలన్నా ఎస్ చెప్పాలన్నా దే టేక్ లాంగ్ టైం, చాలా టైం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రతికూలమైన వాతావరణాలు ఏమన్నా ఆరోగ్యపరమైనవి విషమ పరిస్థితులు వస్తే తప్ప జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు ఏమి రావు. ఎట్ ద సేమ్ టైం డబ్బు విషయంలో కూడా చెప్పా కదా, ప్రణాళిక వీళ్ళకి ఎలానో ఉంటుంది. కాబట్టి ప్రణాళికకు అనుగుణంగా వీళ్ళు బడ్జెట్ చేసుకుని వెళ్తే ఇది వీళ్ళకి అనుకూలమైనటువంటి దశ. రైట్. అయితే ఇప్పుడు డిప్రెషన్ గురించి, యాంగ్జైటీ గురించి మీరు ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడారు కదా. రాహుకేతు ప్రభావం ఉన్నప్పుడు కూడా ఈ డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఓవర్ థింకింగ్ కానీ, ఇంకా వేరే వేరే ఇతరితర మానసిక సమస్యలకి గురవుతూ ఉంటారు అని అంటారు కదా. మరి ఈ రాహుకేతు ప్రభావం మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటారు? ఈ రాహుకేతు ప్రభావము ఈ గోచార ఫలంలో వీళ్ళకి ఏవైతే మకర రాశి వాళ్ళ గురించి ఎటువంటి మార్పులు వస్తాయన్న విషయాన్ని మనం చర్చించాం. అయితే ఈ రాహుకేతు సిగ్నిఫికెన్స్ ఆ వ్యక్తిగత జాతకం కూడా చూడాలి. కేవలం మన గోచార ఫలాన్ని బట్టి ఇమాజినేటివ్ అనాలిసిస్ మనము చేయలేము. ఆల్రెడీ చెప్పాను కదా, 55 లక్షల మంది సుమారు ఒక రాశిలో ఉంటారు. సో ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక రాహుకేతువులు లగ్నంలో కానీ, కుటుంబ స్థానంలో, పంచమ అష్టమ భావాల్లో ఉంటే కొన్ని పరిణామాలకి వీళ్ళు దూరం కాలేరు. అందులో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే వీళ్ళకి ఈ బద్ధకం వల్ల కావచ్చు, లేకపోతే ఊహాత్మకంగా ఎక్కువ ఉంటారు. వీళ్ళు చాలా ఇమాజినేటివ్ కూడా ఉండడం వల్ల వీళ్ళు ఎంత ఉంటారో ఊహాత్మకంగా అంత క్రియేటివిటీ కూడా ఉంటుంది, అంత సృజనాత్మకత కూడా ఉంటుంది వీళ్ళకి. ఓకే. సో వీళ్ళు ప్రపంచానికి అర్థం కాకుండా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా చెప్పాలంటే డిప్రెషన్ సైన్స్ వీళ్ళకి అనడం కన్నా మూడ్ స్వింగ్స్ అంటారు. అంటే మూడ్ స్వింగ్స్ అంటే చూడండి, పొద్దున వీళ్ళు చాలా బద్ధకంగా లేజీగా ఉంటారు. మనం నిద్రలో నుంచి కాన్షియస్లోకి వస్తాం. కాన్షియస్లోకి వచ్చిన పొద్దున అర్ధగంట టైం మనం బెడ్ మీద దొరుకుతాం అటు ఇటు, మన మూడ్స్లో మన థాట్స్లో మనం ఉంటాం. సో వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రీమ్ మూడ్స్ కానీ మూడ్ స్వింగ్కి సంబంధించినటువంటి బిహేవియరల్ ప్యాటర్న్, పొద్దున నో చెప్తే మధ్యాహ్నం ఎస్ చెప్తారు, సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ అభిప్రాయం మారిపోవచ్చు. అంటే చిన్న చిన్న విషయాల్లో, అంటే సోషల్ కమ్యూనికేషన్, పార్ట్నర్తో కమ్యూనికేషన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వీళ్ళ ఆలోచనలు ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకి మార్పు తెచ్చేస్తుంటది. ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ గా కన్సిడర్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్ మేడం. మీరు ఎవరికి అర్థం కాకుండా ఉంటారు కదా. ఇప్పుడు మార్నింగ్ యూ సే నో, ఆఫ్టర్నూన్ యూ సే ఎస్, and midnight you have another contradictory opinion. So what will be the perception of the parents on you? And at the same time, if you continues to do this becomes a tendency. So what will be the perception of your own family members on you? And how this behavioral pattern motivates people to understand you? ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. చేస్తారు. మకర రాశి వాళ్ళు మీరు నిజం చెప్తే వాళ్ళు నిజం చెప్పేస్తారు. గుర్తుపెట్టుకోండి, మకర రాశి వాళ్ళు అబద్ధం ఎప్పుడు చెప్తారంటే అవతల వాడు జెన్యున్ లేకపోతే అబద్ధం చెప్పేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు కూడా అంతే, అవతల వాళ్ళు జెన్యున్ లేరంటే కాస్త ఆలోచిస్తారు. అవతల వాడు సిన్సియర్ గా ఓపెన్ గా ఉన్నాడంటే వీళ్ళు ఇంకా చాలా ఓపెన్ గా ఉంటారు. ఓకే. సో పాత్రను ఎదిగి దానం చేయడం అనేది మకర రాశి వాళ్ళకి తెలిసినంత ఎవరు తెలియదు. దే ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. However the situation represents, communicates, reciprocates, they will become the most natural people for the situation. ఓకే. అక్కడ మంచి ఆపోజిట్ గా మనకి మంచి కనిపిస్తే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే చెడుగానే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, అలర్ట్ ఉంటారు. సో కాబట్టి రాహు యొక్క సిగ్నిఫికెన్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఆలోచించి, చాలా చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి కూడా ఎవరైనా విమర్శిస్తే నచ్చదు, నెగిటివ్గా చెప్తే నచ్చదు.
వీరు బాగుంది అంటే ఎక్కడో శిఖరం మీద ఉంటారు, బాగోలేదు అనుకుంటే పాతాళంలోకి వచ్చేస్తారు. సో వీళ్ళు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మనస్తాపం చెందుతారు తప్ప పెద్ద పెద్ద విషయాల్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు బాగా. ఓకే. సో కాబట్టి ఈ యొక్క లక్షణం వల్ల వీళ్ళు కొంచెం మూడ్స్ కానీ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు వీళ్ళు. ఇది వీళ్ళకి ధార్మిక పరంగా కూడా ఒక సూచన ఏంటంటే, వీళ్ళు ఈ ముఖ్యంగా ఏమంటారంటే శని ప్రభావం కానీ, ముఖ్యంగా రాహు ప్రభావం కానీ, కేతు ప్రభావం ఉన్నవాళ్ళు అన్సర్టనిటీస్కి ప్రివెంట్ చేయాలి, అన్సర్టనిటీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే అనుకోకుండా జరిగేటువంటివి. ముఖ్యంగా ఈ ఆయుష్కు సంబంధించి కానీ, ఎందుకంటే శని యొక్క స్థానము ముఖ్యంగా వీళ్ళకి తృతీయంలో ఉంది, రాహువు కూడా వీళ్ళకి కుటుంబ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి కాలభైరవుడికి సంబంధించి అంటే సునకాలకు కానీ పిల్లులకు కానీ, పిల్లలకి సునకాలకు కానీ, వీళ్ళు ఈవెన్ ప్రకృతి పక్షులకు కానీ వీళ్ళు ఆహారం వీళ్ళు అందించాలి. రైట్. ఆహారమే కదా, మీరు మంచినీళ్ళు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇది వీళ్ళకి అదొక బ్లెస్సింగ్ కింద మారుతుంది. సో యాంటీ అడ్వర్స్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళకి ప్రో సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అంటే వీళ్ళకి సపోర్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ చిన్న ప్రక్రియ, వీళ్ళు చిన్న యాక్టివిటీ కనుక వీళ్ళు స్టార్ట్ చేస్తే, ఈవెన్ రాహు సిగ్నిఫికెన్స్ ఇన్ ద సెకండ్ హౌస్, 8th house significance of Ketu, the 3rd house significance of Saturn cannot touch them. సో వాళ్ళని టచ్ చేసేసి కూడా రాదు. వావ్. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న ఇది చెప్తాను. కాలభైరవుడు, మీరు సునకాలకి ఫుడ్ పెట్టాలి అని అన్నారు కదా, కాలభైరవుడు అంటే కాలాన్నే శాసించేవాడు. కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఏవైతే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎదుర్కొంటారో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచి కాలంగా ముందు ముందు చూసుకోవచ్చు అని అంటారు. శనిని జాతకంలో ఆయుష్ ఎవరైనా కూడా హాస్పిటలైజ్ అయినప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది, హాస్పిటల్ నుంచి తిరిగి వస్తాడా లేదా అని, అప్పుడు కరోనా టైంలో చాలా కాల్స్ వచ్చేది, వాడు తిరిగి వస్తాడా, ఇంట్లో ఫోటో లామినేషన్ చేయించాలని అడిగేవాడు. అర్థమైందా? సో శని యొక్క నవగ్రహాల్లో శని యొక్క స్థానాన్ని బట్టి కూడా కాలాన్ని నిర్ణయిస్తారు, ఆయుష్ని. సో కాబట్టి తృతీయంలో కూడా ఉన్నాడు, వీళ్ళకి పెద్ద నష్టం కూడా ఏం లేదు. రాహుకేతులు అష్టమంలో కేతువు కూడా, కాబట్టి రాహుకేతువుల గురించి మనం నెగిటివ్ ఎందుకు మాట్లాడతామంటే వాటి నెగిటివ్ ప్లానెట్స్ కింద కన్సిడర్ చేశారు. కానీ ద బ్రైటర్ సైడ్, ఇప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా మీకు 10 ఏళ్లలో ఇచ్చేది వీళ్ళు ఒక్క రోజులు ఇస్తారు. రాహుకేతు. ఓకే. మీరు ఇమ్మెన్స్ రిచ్ అయిపోవచ్చు, పొలిటికల్లీ స్ట్రాంగ్ అయిపోవచ్చు, ఒక పెద్ద పదవి రావచ్చు, జాక్పాట్ రావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ నైట్ ఉంటాయి. రాహు కేతువులు తక్కువ టైంలో తీవ్రమైనటువంటి ఫలితాలు ఇస్తారు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈ చిన్న రిచువల్ వీళ్ళు ఫాలో అయిపోతే వీళ్ళకి తిరుగు ఉండదు. రైట్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.